హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరితో పాటు వ్లాగ్ అయితే కాదండి, ఇది పికెల్ అనమాట. మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఎలా పెట్టించేదంటే, అప్పుడు కూడా నేనే పెట్టేదానిలే అండి. సో అప్పుడు ఎలా పెట్టేవాళ్ళం అంటే, పల్లెటూరులో ఉన్నప్పుడు అదైతే 2 మాటలు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ కాయలను అయితే బాగా కడిగేసేవాళ్ళము. తర్వాతకి ఒప్పులు పోసి నైట్ అంతా ఆరబెట్టేసేవాళ్ళమంట. అంటే ఫ్యాన్ గాలి కిందకి పెట్టి ఆరబెట్టేసేవాళ్ళము. తర్వాతకి వచ్చి మార్నింగ్ లేసి ఉప్పు కారం బాగా పట్టించేసి, ఈవినింగ్ అప్పుడు సాసోల పొడి మెంతుల పొడి ఇవి వేయించుకొని పొడి కొట్టేసుకొనేసి పొడి పెట్టేసి, పోపుకి ఏమేమి కావాలంటే ఒక 4-5 ఎండుమిర్చి, ఆవాలు, తర్వాతకి వచ్చేసి తెల్లగడ్డలు అనమాట. ఇవి మాత్రమే నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసేయడం అనమాట. ఆ పద్ధతిలో అయితే చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అంటే కొంతమందిని పెద్దవాళ్ళని అడిగాను అనమాట. ఎందుకంటే అది ఒక సజెషన్ అనుకోవచ్చు మీరు. సో అడిగాను అనమాట. అడగడంలో తప్పేం లేదని కదండి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు నేను ఫాలో అయ్యి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే కనుక మ్యాక్సిమం ఇవి నాకు తెలిసి ఒక 5-6 కేజీస్ వరకు ఉంటాయండి. పెద్ద పెద్ద కాయలు అనమాట. ఒక్కొక్కటి 1/2 కేజీ దాకా ఉండొచ్చు నాకు తెలిసి, పెద్ద పెద్దవే. సో ఇవైతే తినడానికి అనమాట. సో ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. తర్వాతకి అయితే మాకు అంటే ఒక 5-6 కేజీస్ ఊరిగా పెడుతున్నప్పుడు దానికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది కదా. సో దానికోసం అయితే దగ్గరలో ఉన్న ఒక రత్నదీప్కి అయితే వెళ్ళి సరుకులు అయితే కొనుక్కొని వచ్చామన్నమాట. తర్వాతకి అయితే వాష్ చేసేసి వెళ్ళాం కదా. పప్పులు అయితే కొయ్యడానికి నానా తంటాలు పడ్డానండి. ఫస్ట్కి అయితే కనుక ఆవాలు మెంతులు వేయించుకొని, తర్వాత అయితే ఈజీగానే ఉంటుంది కదా ఇవన్నీ చేసేస్తే, ఉప్పులు ఒకటే కదా కొయ్యడము అని చెప్పేసి ఇవి 2 మెంతులు సాసోలు వేయించుకునేసి పొడి పక్కన పెట్టేస్తే, తర్వాతకి ఒప్పులు పోసుకోవచ్చు నిదానంగా అని చెప్పేసి ఇవి 2 పనులు అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట. మెంతు పొడి ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొద్దిగానే వేయాల, లేకపోతే చేదు ఎక్కేస్తుంది అనమాట. జస్ట్ వేసినామంటే వేయాలి లైట్గా, లేకపోతే చేదు ఎక్కుతుంది అనమాట. దీనివల్ల ఈ మెంతిపొడి వేయడం ఏంటంటే ఉప్పులు మెత్తపడ్డానికి అంతే అనమాట. సో ఇంకేంటంటే ఇవి 2 పొడి కొట్టుకొనేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి నా బాధ, ఉప్పు ఆరడంలో అస్సలు ఎండే లేదనమాట. అప్పుడు అస్సలు ఇది సమ్మరా అసలు వింటర్ సీజన్ అనిపించింది. 1 వీక్ అయితే ఎండే లేదనమాట. అసలు అసలు లైట్గా వస్తుంటే లైట్గా వస్తూ పోతుంటే ఆ ఎండలోనే పెట్టి అట్లే ఆరబెట్టే సాల్ట్ అయితే కొట్టాను అనమాట. నేను సాల్ట్ అయితే అలాగైతే కొట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒప్పులు కోయడానికి అయితే కూర్చున్నానండి. నానా తంటాలు పడ్డాను, ఏళ్ళు కోసుకున్నాను. సో ఇలా కోయడం వల్ల ఒక 2-3 కాయలేమో ఈజీగా తెగాయండి. అంటే నాకు తెలిసి 2 కాయలు బాగా ఈజీగా తెగిపోయినాయి. అయ్యో ఇట్లా తెగితే ఇంకేముంది అనుకున్నాను. అంటే మా దగ్గర ఉండేది చిన్న చిన్న కత్తులు అనమాట. సో ఈ క్లిప్ అనేది మా పాప తీసిందండి. అప్పుడే నా పాప కెమెరామ్యాన్ కూడా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అందుకే అది అట్లా షేక్ అవుతూ ఏలు అలా అడ్డు వచ్చినట్టుంది. అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నాన్న తంటాలు పడి ఏళ్ళు అయితే తెగేసుకున్నాను. తర్వాతకి టెంకాయలు అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గరికి తిరిగి ఎక్కడ ఉంటే అక్కడికి ఇది కాదండి కత్తులు పనికిరావు, వేరే కత్తి కావాలి దానికి అని చెప్పారనమాట. సరేలే అని చెప్పేసి ఎలా చేయాలి, కొన్ని ఒప్పులేమో కోసాను, కొన్ని ఏమో అలానే చాలా తంటాలు, చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చేయాలి, కాయలు పనికిరావు అని చెప్పేసి చాలా బాధపడ్డాను అనమాట. తర్వాత దీనికోసమే ఒక వీధిలో అయితే ఉంటారనమాట. JNTU దగ్గర అయితే రైతు బజార్ దగ్గర కూర్చొని చాలామంది ఊరికాయలు అమ్మేవాళ్ళు, కట్ చేయించేవాళ్ళు, ఒక బజార్ అంతా వాళ్ళే ఉండారంట. ఈ విషయం తెలియక నైట్ అంతా తిరిగి చాలా బాధపడ్డాను. ఏం చేయాలి, తిని మాగిపోతాయి అని చెప్పేసి నోట్ అయిపోయిందండి. మా కత్తులు కూడా పిడులు ఇరిగిపోయాయి అనమాట. సరేలే అని చెప్పేసి పోతే 10-20 ఏమీ కాదు. సో ఇక్కడైతే కనుక ఉప్పు కారం కలిపేసి ఒక 1 అవర్ అయితే పెట్టానండి అట్లానే. తర్వాతకి మెంతుల పొడి సాసోల పొడి వేసేసి
తర్వాతకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినంత వరకు ఉండి ఇక్కడైతే అందులో ఆయిల్ సాసోలు ఎండుమిర్చి తెల్లగడ్డలు ఇవన్నీ కూడా వేసాను అనమాట. ఇలా అయితే ప్రాసెస్ అండి ఇప్పుడు నేను చేసిన విధంగా అయితే. సో మీరు ఎలా చేస్తారు, మీ ఇంట్లో అందరూ పచ్చళ్ళు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో పెట్టాను, ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇది మీకు ఎలా అనిపించిందో, మీరు కూడా ఎలా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, మరి ఉంటాను. ఫ్రెండ్స్, ఊరిగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉండమ్మా, ఇస్తాను. ఇలా అయిపోయిన తర్వాత ఎంతమంది రైస్ కలుపుకొని తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా బాగుందా ఫ్రెండ్స్, ఊరిగా అయితే పెట్టేశాను. ఇలా అయితే ఎంతమంది మీరు కలుపుకొని తింటారో అయిపోయినాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్. మీకు ముద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినిందనమాట. ఎందుకంటే కారం కూడా తక్కువే వేసాలండి, ఎందుకంటే మా పాప కూడా తింటుందని చెప్పేసి. మెస్సీగా ఉంటుందండి పక్కన అయితే కనుక. మా పాప తన గౌన్లను తెచ్చి కింద వేసేసింది, ఏమనుకోకండి. సో ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలానే ఉంటుందండి. ఈ ఊరిగా అంతా పెట్టేసిన తర్వాత అయితే కనుక అన్నీ సర్దుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదే అన్నమాట ఈరోజైతే సింపుల్గా నా మామిడికాయ ఊరిగైతే అయితే మీ ముందుకి ఇలా వచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా బూస్టప్గా ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను.